బెల్టు తీసేనా యథేచ్ఛగా వీధికో బెల్టు దుకాణం. నిద్రమత్తులో ఎక్సైజ్ అధికారులు, తమ పరిధి కాదంటూ దాటవేస్తున్న పోలీసులు, ఎన్నికల సమయంలో అక్రమ కేసులు. పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా అక్రమ మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఏ వీధిలో చూసినా బెల్టు షాపులే దర్శనమిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో యథేచ్ఛగా సాగిన బెల్టు దుకాణాలు 3 పూలు 6 కాయలుగా విరజిల్లాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో మద్యం దుకాణం లేకుండా చేస్తామని వాగ్దానాలు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరోవైపు ఎక్సైజ్ అధికారులు కానీ పోలీసులు కానీ అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పోలీసు అధికారులు ప్రశ్నిస్తే అది తమ పరిధి కాదని దాటవేస్తున్నారు. అలా చెప్తూనే బెల్టు షాపులు, వైన్ షాపుల వద్ద జిల్లాలోని పలువురు పోలీసు చేతులు చాచుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెల్టు షాపులు లేవంటూ సమాధానాలు. పట్టణాల్లో గ్రామాల్లో ఉదయం రాత్రి తేడా లేకుండా మద్య విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. బెల్టు షాపులు లేవని అధికారులు చెబుతున్నా అవి కాకి లెక్కలుగానే మిగులుతున్నాయి. నూతనంగా ఎక్సైజ్ శాఖ మద్యం పాలన తీసుకొచ్చి ఎంఆర్పి ధరలకే మద్యం విక్రయించేలా కల్తీ మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే వారు పట్టించుకోకపోవడంతో బెల్టు షాపు నిర్వాహకులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక్కో గ్రామంలో 10 బెల్టు షాపులు ఉన్నాయంటే అక్రమ మద్యం ఏ మేర ఏరులై పారుతుందో అర్థం చేసుకోవచ్చు. వికారాబాద్ మండలంలోని మైలార దేవరంపల్లి, మధుగుల్చిటంపల్లి, సిద్ధులూరు, పోడూరు మండలం, చిలాపూర్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఎనీ టైం మద్యం. గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్టు షాపులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటున్నాయి. గ్రామాల్లోని కూలీలు మద్యానికి బానిసలై పనులకు వెళ్లకుండా బెల్టు షాపుల్లోనే తాగుతున్నారు. గ్రామాల్లో మద్యమోకాలు సిండికేట్గా మారడంతో బెల్టు షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. హోటళ్ళు, కిరాణా షాపులు బెల్టు షాపులుగా తయారవుతున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లాభార్జనే ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు. రహదారుల వెంబడి మద్యాన్ని విక్రయించొద్దని నిబంధనలు ఉన్న గ్రామాల్లో రోడ్డు పక్కనే దర్జాగా మద్యం విక్రయిస్తున్నారు. వ్యాపారులు అటు పోలీసులకు ఇటు ఎక్సైజ్ అధికారులు చేతులు తడిపి తమ వ్యాపారాన్ని నిరంతరంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులపై విమర్శలు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన సంతోష్ కుమార్ తన కుమారుడు జన్మదినం సందర్భంగా మన్నెగూడకు వచ్చి మద్యం కొనుగోలు చేశాడు. ఎక్సైజ్ శాఖ చట్టం ప్రకారం 1968 ప్రకారం ఒక వ్యక్తి దగ్గర 6 సీసాలు మద్యం, 1 కాటన్ బీర్లు ఉండవచ్చు. కారులో 4 కాటన్లో బీర్లు, 2 వ్యక్తులు ఉన్నారు. తనిఖీ చేసిన అధికారులు మాత్రం కారులో ఉన్న 3 మినహాయించి ఒక్కరిపైనే కేసు నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అధికారులకు లెక్కలు చూపడానికి తప్ప నిబంధనలు పాటించడానికి అసలైన వ్యక్తులపై కేసులు నమోదు చేయడం లేదని పలువురు మండిపడుతున్నారు. బెల్టు షాపులను మూయిస్తాం. గ్రామాల్లో ఖాళీల్లో బెల్టు షాపులపై దృష్టి పెట్టి వాటిని తొలగిస్తాం. గ్రామాల్లో ఎవరైనా మద్యం విక్రయిస్తున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రఘువీణ, వికారాబాద్ ఎక్సైజ్ సిఐ. ఏదేమైనా ప్రతి గ్రామంలో కూడా బెల్టు షాపుల వ్యాపారం 3 పూలు 6 కాయలా కొనసాగుతున్న మాట వాస్తవం. ఇప్పటికైనా ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి సాధించి గ్రామాల్లో ఉన్నటువంటి బెల్టు షాపులపై చర్యలు తీసుకొని అలాగే సిండికేట్గా మారి తమ వ్యాపారాన్ని లాభార్జన ధ్యేయంగా మార్చుకున్న ఉద్దేశంలో టార్గెట్లలో భాగంగా ప్రతి గ్రామానికి ఎవరైతే టెండర్ పొందినటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు గ్రామాల్లో ఖచ్చితంగా వారి వ్యాపారాన్ని పెంచుకునేందుకు గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడానికి వీరు కూడా సహకరిస్తున్నట్టు ఒక విమర్శలు ఉన్నాయి. కాబట్టి వీరితో కాంట్రాక్టర్లు ఎవరైతే
ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారితో పాటుగా బెల్ట్ షాపులకు మద్యం అందిస్తున్నటువంటి ఈ అయితే షాపులో వారిపైన, షాప్ యజమానులపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మనం డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.